నమస్కారం. బీఆర్కే హెల్త్ ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు ధరణి ప్రగడ దీప్తి. నేను యోగా టీచర్ మరియు ముద్రా రీసెర్చర్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగాచార్యులు మరియు ముద్రా ఎక్స్పర్ట్ శ్రీ ధరణి ప్రగడ ప్రకాష్ రావు గారు. గత కొన్ని ఎపిసోడ్స్గా మనము అసలు ఈ ముద్రల గురించి నేర్చుకుంటున్నామండి. ముద్రలతోటి చికిత్సా ముద్రలు, థెరపీ పర్పస్, ముద్రా థెరపీ అనే వాటి గురించి నేర్చుకుంటున్నాం. అయితే ఈరోజు ఎపిసోడ్లో మనము రక్తపోటు, బీపీ, హై బీపీ కానీ లో బీపీ కానీ ఏదైనా బీపీ ఈ సమస్యకి పరిష్కారం ముద్రల్లో ఉందా లేదా తెలుసుకుందాము. ఎలా చేయాలి, అసలు బీపీ సమస్య ఎందుకు వస్తుంది, ఈ విషయం నుంచి మొదలుపెట్టి ముద్ర వరకు నేర్చుకుందామండి. నమస్కారం అండి. నమస్తే. బీపీ అంటే రక్తపోటు. రక్తపోటుకు రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి టెన్షన్ ఎక్కువ ఉంటుంది కొంతమందికి, ప్రతిదానికి టెన్షన్, ఒత్తిడి. రెండోది ఏంటి, నిద్ర సరిగ్గా ఉండదు. ఒకటేంటి, పనులు ఓవర్గా చేస్తారు. అసలు యాక్చువల్లీ రుస్కి అన్నవాడు కనిపెట్టాడు 8 అవర్స్ పడుకోవాలి, 8 అవర్స్ ఫ్యామిలీతో హాయిగా ఉండాలి, 8 అవర్స్ డ్యూటీ చేసుకోవాలి, వర్క్ చేయాలి ఆఫీసర్, అంటే 24 గంటలు సరిపోతుంది. కానీ దీన్ని మార్పు చేశారు కనుక దీంట్లో ఏంటి, మనిషి కెపాసిటీ అంతే 8 అవర్సే పనిచేయడం, అంతకన్నా ఎక్కువ ఉండదు. అలాంటప్పుడు కొంచెం వీళ్ళు ఓవర్గా చేస్తారు కనుక వాళ్ళకి ఓవర్గా బీపీ వస్తుంది. ఎందుకంటే స్ట్రెస్, ఒత్తిడి వల్ల. ఈ ఒత్తిడి స్ట్రెస్ వల్ల కానీ, లేకపోతే ఏదైనా సడన్గా భయం వేసినా, లేకపోతే మనం అనుకోకుండా కొన్ని విషయాలు జరుగుతాయి, అని కంగారు పడతాం, దీనికి ఏంట్రా బాబు అనిపిస్తుంది. అటువంటి అప్పుడు బీపీ రైజ్ అయిపోతుంది. బీపీ రైజ్ అయిందంటే చాలా సమస్యలు వస్తాయి, చెప్పలేని సమస్యలు వస్తాయి. అందుకు బీపీని కంట్రోల్ చేయడానికి ఒక ముద్ర ఉంది. దాని పేరు రక్తపోటు ముద్ర. పేరులోనే మీనింగ్ చూసారా మీరు. ఎందుకు ముందు ఎపిసోడ్లో తెలుసుకున్నారుగా, గ్యాస్ ప్రాబ్లంకి, తర్వాత వీటికి అపాన ముద్ర. అపానం అంటే ఏంటి, చెడు గాలి. శరీరంలో మలబద్ధకానికి కూడా అపాన ముద్ర వేస్తుంది. అపానం అంటే చెడు గాలి. ఎక్కడ ఉంటుంది, నాభి కిందనే ఉంటుంది, అందుకే అపాన వాయువు. దాన్ని సరి చేస్తుంది అది. అదే విధంగా ఇక్కడ బీపీకి బీపీ ముద్ర ఇక్కడ చూడండి ఎలా చూపిస్తారు. మధ్య వేళ్ళు 2 మూసి అరచేతికి టచ్ చేయాలి. ఈ స్థితిలో బొటన చూపుడు, ఉంగరపు వేలు తిన్నగా ఉండాలి. ఈ విధంగా 2 చేతులు పెట్టి, అరచేతులు పైకి ఉన్నట్టు పెట్టి, మోకాళ్ళం పెట్టుకొని తిన్నగా కూర్చొని కళ్ళు మూసుకోవాలి. బీపీ లేని వాళ్ళు కూడా చేయవచ్చు. బీపీ వచ్చిన వాళ్ళు చేస్తే ఇంకా బాగా ఫలితాలు తెలుస్తాయి, వాళ్ళకి సంతోషం తెలుస్తుంది. రెండోది ఏంటి, ఈ బీపీలో లో బీపీ, హై బీపీ అని 2 రకాలు ఉంటాయి. ఈ రెండింటినీ కంట్రోల్ చేయడానికి ఒక్క ముద్ర చాలు, అంత మంచిది. కొన్ని ముద్రలు ఎలా ఉంటాయంటే, ముద్ర ఒకటే కానీ చాలా రకాల సమస్యలు తగ్గిస్తాయి. దీనికన్నా ముందు కొన్ని ఎపిసోడ్లో మీకు తెలుసుకున్నాను. ఏది, మలబద్ధకానికి, గ్యాస్ ప్రాబ్లంకి ఒకటే ముద్ర. అలా రకరకాలుగా సమస్య పేరు ఒకటే ఉంటుంది. సమస్యలు రకరకాల పేర్లు ఉంటాయి, ముద్ర మాత్రం ఒకటే ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే వినండి. అయితే మీకు అర్థమైంది కదండి. రక్తపోటు, అధిక రక్తపోటు అవ్వచ్చు, అల్ప రక్తపోటు అవ్వచ్చు, అంటే హై బీపీ అవ్వచ్చు, లో బీపీ అవ్వచ్చు. మనకి మామూలుగా బీపీ మెజర్ చేస్తారండి. సిస్టాలిక్, డయాస్టాలిక్ అని 2 మెజర్మెంట్స్ ఉంటాయి. ఒకటి 120/80 అనేది మనకు నంబర్, ఫిక్స్డ్ నంబర్ ఉంటుంది, mmHg. ఈ సిస్టాలిక్ అనేది 120 నంబర్, డయాస్టాలిక్ అనేది 80 నంబర్. సో 120/80 mmHg ఉండాలి అంటారు, అంటే మిల్లీమీటర్ మెర్క్యూరీ. సో ఈ 120/80 అనేది ఒక స్టాండర్డ్ నంబర్. మనకి గుండె కొట్టుకుంటూ ఉంటుంది, కొట్టుకున్నప్పుడు మెజర్ చేసే ప్రెషరు సిస్టాలిక్, అది రిలాక్స్ అయినప్పుడు మెజర్ చేసే ప్రెషరు డయాస్టాలిక్. సో గుండె డబ్ అని కొట్టుకుంటుంది కదా, సో ఇలా పెట్టినప్పుడు 120, ఇలా పెట్టినప్పుడు 80. అది స్టాండర్డ్ నంబర్గా ఫిక్స్ చేశారండి మనకి మన మెడికల్ ఫీల్డ్ వాళ్ళు. అయితే ఈ 120/80 నంబరు మనకి మెజర్ చేసినప్పుడు వస్తే కనుక మనకి నార్మల్ బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లం ఏం లేదు అన్నట్టు. అంతకంటే పెరిగితే హై బీపీ, అంతకంటే తగ్గితే లో బీపీ. సో 120 పెరిగిపోయి 150 అయినా హై బీపీయే, 80 పెరిగిపోయి 90 అయినా హై బీపీయే. సో ఆ ఏజ్ బట్టి, మన పేషెంట్ ఏజ్ బట్టి ఆ నంబర్ని చూసి, ఒక్కొక్కసారి 150/80 ఉన్నా వాళ్ళ ఏజ్ చూసి, వాళ్ళని చూసి నార్మల్ అని పంపించేస్తారు. సో అది డాక్టర్కి తెలుస్తుంది కరెక్ట్గా వాళ్ళకి బీపీ కరెక్ట్గా ఉందా లేదా అనేది. సో ఈ నెంబర్ మనం పర్ఫెక్ట్గా ఎప్పుడు మెయింటైన్ చేసుకోవాలి అంటే, ఒకటి యోగా చేసుకోవాలి. యోగా చేయడానికి బద్ధకం అంటే
కూర్చుని చేసుకునే ప్రాణాయామాలు చేసుకోవచ్చు. కూర్చుని చేసుకునే ప్రాణాయామాలు కూడా మనకి బద్ధకం అంటే ఏమీ చేయకుండా నేను పని చేయకుండా హాయిగా కూర్చోవాలంటే సింపుల్గా ఇలా ముద్ర జస్ట్ ఇలా పెట్టి ఇలా కూర్చోవడమే కళ్ళు మూసుకుని. ఇంక ఇది కూడా చేయలేమంటే ఇంక మేమేం చేయలేమండి. సో ఈ ముద్రలో 10 నిమిషాలు, రోజుకి 10 నిమిషాలు చాలండి. వేరే ముద్రలు 20 మినిట్స్ చేయాలంటాం కానీ దీనికి అంత అవసరం లేదు. మీకు హై బీపీ కానీ లో బీపీ కానీ ఉంటే ఖచ్చితంగా ప్రతి ఫ్యామిలీలో ఒకళ్ళు హై బీపీ వాళ్ళు ఉంటారండి. 20 మంది మనకి బీపీ వాళ్ళు దొరికితే అందులో 3 లో బీపీ వాళ్ళు, 17 మంది హై బీపీ వాళ్ళు దొరుకుతూ ఉంటారు. సో మీ సరౌండింగ్స్లో మీ సొసైటీలో బీపీ ఉన్న వాళ్ళు దొరకకుండా ఉండడం అంటూ లేదు. కాబట్టి వాళ్ళకి ఈ ముద్ర సజెస్ట్ చేయండి. ఎంత బాగా పనిచేస్తుందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. నా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు హాస్పిటలైజ్ అయ్యారు. బీపీ షూటప్ అయిపోతుంది, డౌన్ అయిపోతుంది, ఫ్లక్చుయేటింగ్ బీపీ, ఐసీయూలో పెట్టారు. ఆయనకి అలా ఉన్నప్పుడు మా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి నాకు ఏదైనా చెప్పు అంటే ఈ ముద్ర పడుకుని చేయమన్నాను. అందరూ కూర్చుని చేయాలని లేదు కదండి, బెడ్ రిడన్ పేషెంట్స్ని కూర్చొని చేయమనిలేం. పడుకుని ఇలా పెట్టించామండి చేతులు. వితిన్ 4 days ఆయన డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయారు. ఈ రోజు వరకు చక్కగా ఉన్నారు. సో ఈ బీపీ ముద్ర అంత బాగా ప్రాణాలని కూడా కాపాడుతుందండి. రోజు 10 నిమిషాలు చేసుకుంటే బీపీ రాకుండా ప్రివెంట్ కూడా చేసుకోవచ్చు. బీపీ రాకుండా ప్రివెంటివ్ మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయండి? ఏ సమస్యకి ప్రివెంటివ్ మెడిసిన్స్ లేవండి. అలాగే ఏ సమస్యకి, ఇలాంటి సమస్యలకి కంప్లీట్ క్యూర్ లేదు. బీపీ వస్తే రోజు ట్యాబ్లెట్ వేసుకోవాలి లైఫ్ లాంగ్, షుగర్ వస్తే రోజు ట్యాబ్లెట్ వేసుకోవాలి లైఫ్ లాంగ్, థైరాయిడ్కి కూడా అంతే. కానీ ముద్రలతోటి కంప్లీట్గా బయటకు వచ్చేయచ్చు. చూడండి ఎంత వండర్ ఉందో ముద్రల్లో. రోజు చేసుకుంటే మినిమం డోసేజ్కి తీసుకొచ్చేయచ్చు. ఇంకా మన మెడికల్ ఫీల్డ్ వాళ్ళు ఒప్పుకోరు, మినిమం డోసేజ్ వేసుకోవాలి, మేము కూడా మానమని చెప్పము. ఆ మినిమం డోసేజ్కి తీసుకురండి, కంటిన్యూ చేసుకోండి. మీకు ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్, హాము లేకుండా ప్రశాంతంగా మీ జీవితం అయిపోతుంది. కాబట్టి తప్పకుండా ఈ బీపీ ముద్ర మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి ఎవరికి సమస్య ఉన్నా సజెస్ట్ చేయండి. ప్రీవియస్ హిస్టరీలో, మీ ఫ్యామిలీ హిస్టరీలో కనుక ఎవరికైనా బీపీ ఉంటే మీరు రోజు ప్రాక్టీస్ చేసుకోండి. కళ్ళు మూసుకుని ఇలా కూర్చోవడమే. రోజు 10 minutes, బాగా సివియర్గా ఎప్పటి నుంచో ప్రాబ్లం ఉంటే 20 minutes చేసుకోవచ్చు. ఈ ముద్ర చేయండి, కళ్ళు మూసుకొని కూర్చోండి, తర్వాత రిలాక్స్ అయిపోండి. జస్ట్ అబ్జర్వ్ యువర్ బీపీ ఆఫ్టర్ 10 days ఆఫ్ దిస్ ప్రాక్టీస్. 7 days నేను చెప్పిన ఎగ్జాంపుల్లో 4 daysలోనే ఆయన డిశ్చార్జ్ అయిపోయారు. చూడండి ఎంత బాగా. కానీ మేము అంత ప్రామిస్ చేయమండి. ఖచ్చితంగా తగ్గుతున్నాయి, రిజల్ట్స్ ఉన్నాయి. గ్యారంటీ ఇస్తారంటే గ్యారంటీ ఇవ్వము, కానీ ఇవి పని చేస్తున్నాయని మాకు తెలుసండి. ఈ మ్యాజిక్ నేను చూశాను కాబట్టి నేను సాఫ్ట్వేర్ వదిలేసి యోగాలోకి వచ్చేసానండి. సో మీరు కూడా ఈ మ్యాజిక్ తెలుసుకుంటారు, యూస్ చేసుకుంటారు, బాగుపడతారు, 10 మందిని బాగు చేస్తారు అనే సంకల్పంతో నమస్కారం.